హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ భయం గురించి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం ఉంటుంది కదా. అలానే ఒకసారి చీమకి తన ప్రాణం గురించి భయం వచ్చింది. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతోంది. దాన్ని ఒక కుందేలు ఆపి, చీమా చీమా ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది. ఒక పెద్ద జీవిని చూశాను, అది నాకన్నా చాలా పెద్దది, నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అంది. అమ్మో, అంత పెద్దదా? దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగులు పెట్టింది. వీటిని చూసిన ఓ జింక ఎందుకలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది. విషయం చెప్పింది చీమ. అవునవును అంటూ కుందేలు వంత పాడింది. దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏంటని అడిగింది. ఆయాసపడుతూనే చెప్పి చీమ, కుందేలు, జింక మళ్ళీ పరుగులంకించుకున్నాయి. అమ్మో, ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రము పరుగందుకుంది. ఇలా చాలా జంతువులు వీటితో పాటే పరిగెత్తడం ప్రారంభించాయి. ఆఖరుకు ఆ జీవులు ఓ ఏనుగు కంట పడ్డాయి. ఎందుకలా పరిగెడుతున్నారు అని అది వాటిని అడిగింది. అన్ని జంతువులు చీమ వైపే చూపించాయి. మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకు చెప్పింది చీమ. దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటే పరిగెత్తడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగానే, అవును, అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువుని చూసావు అని చీమను అడిగింది. అది పెద్ద గండు చీమ, నన్ను చంపి తినేస్తుందా అన్నట్టు నా వైపే వేగంగా వస్తోంది. అందుకే భయం వేసి ఇలా పరిగెత్తడం ప్రారంభించాను అంది. అంతే. అక్కడున్న కుందేలు, జింక, ఏనుగు, ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయి. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? గండు చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు అన్నాయి. అది నన్ను తింటుందేమో అన్నాను, కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడ చెప్పాను? మీరే నాతో పాటు పరిగెత్తారు అంది చీమ. అవును, నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ. అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి. తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి. చీమ మాత్రం మళ్ళీ పరిగెందుకుంది. ఇలానే మనకి కూడా సమస్యలు అనేవి భయపెడుతూ ఉంటాయి. కానీ భయపడి పారిపోకుండా కాస్తంత నిదానంగా ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది.